నా పేరు చెన్నుపాటి చంద్రశేఖరరావు. నేను సుదీర్ఘకాలంగా దాదాపు 62 సంవత్సరాల నుంచి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్లో ఒక కార్యకర్తగా నేను పనిచేస్తూ ఉన్నాను. 2012 నుంచి దాదాపు అన్ని మహాసభలు జరుగుతున్నప్పుడు, అఖిల భారత మహాసభలు జరుగుతున్నప్పుడు వాటికి హాజరవుతూ వచ్చాను. నేను నాతో పాటు కొంతమంది మిత్రులను కూడా నేను ఎంకరేజ్ చేసి తీసుకెళ్తూ ఉంటాను. ఇప్పుడు అఖిల భారత పార్టీ 24వ మహాసభలు మదురైలో ఏప్రిల్ 2వ తారీఖున నిన్న ప్రారంభమైనవి. 6వ తారీఖు బహిరంగ సభతో ముగింపు కార్యక్రమంగా ముగుస్తుంది. ఇది 3 ఏళ్లకు ఒకసారి పార్టీ మరి ప్రజాస్వామ్యయుతంగా ప్రజలతో నిత్యం సంబంధాలు ఉన్నటువంటి గ్రామ వార్డు శాఖల నుంచి అఖిల భారత స్థాయి దాకా అన్ని ఏరియాస్లో కూడా కమిటీలు కూర్చొని ప్రజల సమస్యలు చర్చించుకొని తీర్మానాలు చేసి భవిష్యత్తు కోసం ఒక పార్టీ డెలిగేట్స్ని ఎన్నుకునేటువంటి అఖిల భారత మహాసభకి రావటం జరిగింది. ఇక్కడ ప్రధానమైన దేశ నాయకత్వం అంతా కూడా ఉంటారు కనుక వాళ్ళు భవిష్యత్తు గత 3 సంవత్సరాల్లో జరిగినటువంటి రాజకీయ పరిణామాలన్నింటినీ విశ్లేషణ చేసి రాబోయే 3 సంవత్సరాల్లో ఎటువంటి ఎత్తుగడలు వ్యూహాలు అనుసరించాలి, పార్టీని మరింత పటిష్టంగా నిర్మాణం చేయటం ఎట్లా అనే విషయాలు చర్చించడానికి వస్తారు. ఇది అఖిల భారత మహాసభలో జరిగే కార్యక్రమం. రాష్ట్రం నుంచి కింద వరకు వచ్చేసరికల్లా జనరల్ నిర్మాణాన్ని పటిష్టం చేసుకుంటూ ప్రజల సమస్యలే ప్రధానంగా చర్చించేసి కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది. సిద్ధాంత విషయాలు ఎత్తుగడలు అక్కడ జరగదు, అఖిల భారత మహాసభలో జరుగుతుంది. సో ఇటువంటి మహాసభ లోపల ఏంటంటే భారతదేశ ప్రజలు నిత్యం ఎదుర్కొన్న సమస్యలకి ఒక పరిష్కార మార్గం కోసం ఎటువంటి పోరాటాలు చేయాలి, ఎటువంటి ఎత్తుగడలు అనుసరించాలి, ఎటువంటి వాళ్ళ మిత్రులుగా సమకూర్చుకోవాలి, ఈ అంశాలన్నీ పరిశీలించడానికి మహాసభ జరుగుతున్నప్పుడు వాళ్ళ సంఘీభావంగా నేను కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళని ఉత్సాహపరచాలనే ఉద్దేశంతో వస్తూ నాతో పాటు నేను ఇంకొక 30 మందిని కలిసి మహాసభకి హాజరవటం జరిగింది. కస్తులుగా ఎదిగిపోయిన మేడకున్న చదువునికి ఆ పునాదిపైనే సిరుల జల్లులు నిత్యం పరవశించిన మగువ జీవన సాఫల్యం మా అమ్మే కదా, కరుణించే ప్రతి దేవత అమ్మే కదా, అమ్మే కదా, కడుపు తీపి లేని అమ్మ భూమి కదా, రాతి భూమి కదా, కంటేనే అమ్మ అని అంటే ఎలా, కడుపు తీపి లేని అమ్మ భూమి కదా, రాతి భూమి కదా. ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడవానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంటాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంటాలెన్నో, కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో,
ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్ల ఉన్న 2 ఎకరాలను కల్లా చూడలే మా నాన్నగలి కర్రు పెట్టి పురుమోతున్నలే కట్నం కింద అంత అక్కకు రాసి ఇచ్చినం కట్నం కింద అంత అక్కకు రాసి ఇచ్చినం మా అక్కను బావ కొడితే ఎక్కి ఎక్కినం చెప్పేటోడు లేక 10 ఫెయిలైపోయినా చెప్పేటోడు లేక 10 ఫెయిలైపోయినా చదువమ్మ విలువ తెలిసి పట్టా పొందినా పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా పేదోళ్ళింట పుట్టిన పెగు బంధం నేనురా అమ్మా నాన్న రెక్కలాడితే బుక్కెడు పువ్వలా వాళ్ళ రెక్కల కష్టపోతే మట చుక్కల ధరను నేనురా నెత్తుటిలో పుట్టిన వంట ప్రపంచాన విప్లవాలకు నువ్వు బాటలు వేసిన వంట ఘనమైన చరితే నీది ఎర్రజెండా నీకుంది పేద ప్రజల అండదండా నీకుంది పేద ప్రజల అండదండా స్వాతంత్ర పోరాటంలో నీ బిడ్డల పిలిచిన వంట తెల్లోని దేశం తరిమేయగ కదిలిన వంట ఘనమైన చరితే నీది ఎర్రజెండా నీకుంది పేద ప్రజల అండదండా నీకుంది పేద ప్రజల అండదండా సాకిరెంత చేసిన గాని పొట్ట నిండని ఆ రోజుల్లో తెలంగాణ పోరాటానికి తల్లిని నువ్వైనా వంట ఘనమైన చరితే నీది ఎర్రజెండా నీకుంది పేద ప్రజల అండదండా నీకుంది పేద ప్రజల అండదండా కూలి రేటు పెంపు కొరకై కుల వివక్ష అంతం కొరకై రైతు గిట్టుబాటు ధరకై రణమెంతో చేసిన వంట ఘనమైన చరితే నీది ఎర్రజెండా నీకుంది పేద ప్రజల అండదండా నీకుంది పేద ప్రజల అండదండా కరెంటు రేట్లను దించ కదిలించి జనమందరినీ వెన్నంటి నిలబడ్డావు అందరినీ వెలిగావు మిత్రులారా, భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ 24వ జాతీయ మహాసభలు మదురైలో ఏప్రిల్ 2వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా హైదరాబాద్ జూబ్లీ హిల్స్ జోన్ కమిటీ ఆధ్వర్యంలో 30 మంది బయలుదేరి ఆ మహాసభల కార్యక్రమంలో పాల్గొనేందుకు గాను ఈరోజు బయలుదేరి శబరి ఎక్స్ప్రెస్ లో వెళ్తున్నాం. మేము 30 మంది ఉన్నాం. మరుసటి రోజు ఉదయం 6 గంటలకి మేము ఈ రోడ్ స్టేషన్ లో దిగాము. 7 గంటలకి మా ఏజెన్సీ ద్వారా ఏర్పాటైన 3 వ్యానుల్లో 30 మంది బయలుదేరి తిరుచి వైపు ప్రయాణం చేస్తున్నాం. మిత్రులారా, ఇక్కడ సిపిఎం పార్టీ మహాసభల సందర్భంగా మదురై మీటింగ్ సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. శ్రీ రంగనాథ టెంపుల్
విష్ణుమూర్తి దేవాలయం చూడడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఈ దేవాలయం దాదాపు 150 ఎకరాలు ఉంటుందట. దేవుడు అందరికీ చాలా దర్శనం చాలా బాగుంది. హిందూ దేవాలయాల్లో అతిపెద్ద దేవాలయము ఈ మదురై, తమిళనాడులో చాలా దేవాలయాలు ఉన్నాయి. అందులో భాగంగా ఇక్కడ శ్రీరంగనాథ టెంపుల్ చాలా ఫేమస్ అయినటువంటిది. చాలా అద్భుతంగా ఇక్కడ దేవాలయం ఉంది. ఈ కావేరీ నదికి పక్కనే ఈ దేవాలయాన్ని ఇక్కడ కట్టడం జరిగింది. ఈ దేవాలయానికి 4 ద్వారాల ద్వారా భక్తులు పోతున్నారు, వస్తున్నారు. చూడదగినటువంటి ప్లేస్ లో ఈ దేవాలయంలో చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. కావేరీ నది కూడా చాలా అద్భుతంగా ఉంది. దేవునికి దర్శనం కూడా తొందరగానే అవుతా ఉంది. కాబట్టి వచ్చే వాళ్ళు ఉంటే ఎవరైనా చూడవచ్చు. ఓకే మిత్రులారా, ఓకే.
they flow down. And their songs entwine with the trees that stand, knotted in time by nature's hand. Each echo